హలో గైస్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. నేను మీ ఏకే ఖాన్. సో ఈరోజు అయితే మీ అందరికీ అయితే నేను ఇన్వైట్ చేసేసిన కొత్త వ్లాగ్ అయితే తీస్తున్నా బైక్ రివ్యూ మీద. ఇదైతే మన సెకండ్ బైక్ అన్నమాట, బైక్ రివ్యూయింగ్లా. ఇది రీల్లా అప్లోడ్ చేసేసిన స్పోర్ట్ వీల్స్లో. ఇది నా పర్సనల్ బైక్ అన్నమాట. అంటే పర్సనల్ బైక్ అంటే ఇక మనం మొత్తం ఇక నేనే దిల్సే చేయించిన దీన్ని. ఏం చేయించినా కూడా ఇంజన్ లైట్స్ అయినా, వైజర్ అయినా, ఎగ్జాస్ట్ అయినా, అండర్ బెల్లీ అయినా ఏమున్నా కూడా నేను దీన్ని చేయించుకున్నా. ఇది ఎందుకు చేయించుకున్నా అంటే నేను పర్సనల్గా వాడదాం అన్నట్టు చేయించుకున్నా, కానీ అట్ ద లాస్ట్ ఒక టైం వచ్చింది. ఇక దీన్ని కూడా మనం సేల్ అయితే చేసేస్తున్నాం. ఇక ఇప్పుడైతే మీరు చూడొచ్చు దీంట్లో ఏమేమి చేయించినా ఏమేమి లేదు మొత్తం చెప్పేస్తా. చూడండి, ముందైతే మీరు ఏదైతే V3 వైజర్ వస్తుందో అది, అండ్ ఇది కూడా V3 వైజర్, అండ్ రిమైనింగ్ వచ్చేసి 2 ఎక్స్ట్రా మిర్రర్స్. ఈ మొత్తం దీనికి టోటల్గా నాకు కాస్ట్ వచ్చేసి 25,000 అయితే అయింది. దగ్గర ఒక ఎగ్జాస్ట్ అది 5,000 అండ్ ఎక్కువనే అయింది. ఈ 2 టైర్స్ అపోలోయి, రిమైనింగ్ వచ్చేసి స్టిక్కరింగ్ అండ్ ఏంజల్ లైట్స్. దిస్ ఈజ్ స్పాన్సర్డ్ బై స్పోర్ట్ వీల్స్, యూ ఆల్ కెన్ సీ. అండ్ హియర్ పవర్డ్ బై స్పోర్ట్ వీల్స్ డ్రాగన్. ఇలా ఉంటుంది, యూ ఆల్ కెన్ సీ. దీంట్లో ఫ్యూల్ పంప్ కూడా కొత్తది, ఫ్యూల్ ఫిల్టర్ కూడా కొత్తది, ఆయిల్ ఫిల్టర్ కొత్తది, ఆయిల్ కూడా కొత్తది. ఇగోండి మీకు స్క్రాచెస్ అంటే ఒక చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఇవి గాలిలో పడ్డది ఒకసారి. నేను కొత్తగా పెయింట్ చేయించి ఫిట్టింగ్ చేయలే అన్నమాట. అప్పుడు చేపించకుండా వెళ్తే అట్లా అయిపోయింది. కానీ ఏం దీనికి పల్గి ఏం లేదు. చూడొచ్చు మీరు, బాగానే ఉంది. ఇది అండర్ బెల్లీ ఉంది. ఇది కొంచెం సర్వీసింగ్ చేపిస్తే మంచిగా ఉంటుంది. అని చూడొచ్చు మీరు, ఏమున్నా కూడా క్లారిటీగా చూపెట్టేస్తున్నా. మనకి ఎందుకు ఏమున్నా కూడా క్లియర్గా ఉండాలి ఎక్కడైనా పోయినా ఎప్పుడైనా. ఇదైతే కొత్త చైన్ స్ప్రాకెట్ వేయించి ఒక 6 days అవుతుంది. చూడొచ్చు, దీనికైతే ఆక్రాపోయిక్ది ఎగ్జాస్ట్ అయితే ఉంది. ఇది మీరు చూడొచ్చు, ఇది 5,000 వర్త్ అయితే ఎగ్జాస్ట్ ఉంది. రిమైనింగ్ వచ్చేసి మనకు బెండ్ పైప్ వేయించిన 1350. అండ్ ఇట్ సైడ్ కూడా ఈ డ్రాగన్ నేనే పర్సనల్గా ఇక్కడ పెట్టుకున్నా, ఎందుకంటే ఇట్లా వెళ్ళి జప్ అని వెళ్తుంది. లెట్ ఇట్. ఇక ఇవన్నీ కానీ ఇంకా చేయించినా కానీ ఇక మనకు అంతా అర్థమవుతలేదు. ఒకటే వీడియోలో ఇట్లా చెప్పాలి, ఇది అది ఇది అనుకుంటా. చాలా చేయించిన, చాలా కాస్టింగ్ అయింది. 2 టైర్స్ కూడా వేయించిన. ఇది మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి, వేరే లుక్ ఉండబోతుంది బైక్ది. చూడండి, ఇలా అయితే బైక్ ఉంది మనది. సో దీన్ని అయితే మనం సేల్ చేస్తున్నాం ఈరోజు. దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర అయితే 70,000 అయితే ఆస్కింగ్ ఉంది. 2016 మోడల్ BS3 ABS RS 200 అయితే ఉంది. 70,000 అడుగుతున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మీరైతే వచ్చి చూసుకోగలరు. చూసినాక మీరు ఏమన్నా ఉంటే మనం కొంచెం స్లైట్లీ నెగోషియేట్ చేసేసి బైక్ అయితే సేల్ చేసేద్దాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే స్పోర్ట్ వీల్స్కి విజిట్ కాండి. స్పోర్ట్ వీల్స్ అంటే ఇది మన ఒక సెకండ్ హ్యాండ్ బైక్స్ ప్లాట్ఫామ్ అన్నమాట, బైక్ సెల్లింగ్ అండ్ పర్చేసింగ్ ప్లాట్ఫామ్. ఇది మనకు జగిత్యాలలో ఉంది. ఒకసారి దీని ఇంజన్ సౌండ్ అయితే వినిపిస్తామండి. మనం అప్పటి నుండి మాట్లాడుతున్నాం కానీ అదే వినిపించకపోతే ఎట్లా. చూసుకున్నారా, ఉట్టిగా బైక్ ఇంజన్ ఎగ్జాస్ట్ అంతే. ఇక 2 సౌండ్ తప్ప ఏ సౌండ్ కూడా రాదు. అంటే ఇంజన్ అంటే ఇది ఏదైతే ఇంజన్ సౌండ్ అంటే అది రిపేర్ ఏం లేదు ఇంజన్లో. మీరు తీసుకెళ్ళి షోరూంలో కూడా చూపెట్టుకోండి, దాంట్లో ఏం అభ్యంతరం ఏం లేదు. కొత్త క్లచ్ అసెంబ్లీ కూడా చేయించిన, మెల్లమెల్ల యాదొస్తూ ఉంటాయి చెప్పుకుంటా పోతాయి. సో ఇదైతే ఈ బైక్ ఉంది మన దగ్గర. ఇక ఏమున్నా కూడా మరి చూసేస్తాం. ఓకే, డీల్ అయితే క్లోజ్ చేద్దాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే వచ్చి బైక్ చూసుకోండి, మాట్లాడదాం. డన్.